భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం లంకిణి రాక్షసి సంహారం గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత కథ ఏంటో ఇవాళ చూద్దాం. లంకా సంస్కృతి. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్ల క్రీనీడల్లో నడుస్తూ శరవేగంతో ముందుకు సాగుతూ ప్రతి ఇల్లు పరిశీలించసాగాడు ఆంజనేయుడు. ఆ వైభవానికి, ఆ సౌందర్యానికి ఎక్కడికక్కడ ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ప్రతి అంశాన్ని అనేక కోణాల్లోంచి పరిశీలిస్తున్నాడు. అలా పేటలు ముందుకు సాగుతున్న హనుమంతుడికి ఎన్నో వింతలు, విశేషాలు కనిపించాయి. ఆ ఊళ్ళో చాలా చోట్ల ఆడ మగ ఒళ్ళు తెలియని కేరింతల్లో ఉంటున్నారు. ఒకటే పాటలు, ఒకటే నృత్యాలు. మగవారే కాక ఆడవారు కూడా పీకల దాకా తాగి పేట్రేగిపోతున్నారు. వావి వరుసల పట్టింపు పెద్దగా ఉన్నట్లు లేదు. చదువుకున్న వాడికంటే బలవంతుడికే గౌరవం ఎక్కువ. సేనా నివేశనాలు ఉన్న చోట మాత్రం క్రమశిక్షణ తీవ్రంగా ఉంది. కొన్ని పేటలలో మాత్రం ప్రజలకు దర్భకట్టలు మంత్రించి ఇచ్చేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, విచిత్రమైన దీక్షలతో జపాలు చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళు కనిపించారు. ప్రజలు సామాన్యంగా అందగాళ్లుగానే ఉన్నారు, కానీ కొద్ది చోట్ల మాత్రం అతి వికృతాకార స్త్రీలు, పురుషులు కూడా కనిపిస్తున్నారు. ఒంటికన్ను గల వాళ్ళు, ఒంటు కొమ్ముల వాళ్ళు, పాన పొట్ట వాళ్ళు, వంకర ముఖాల వాళ్ళు, ఎక్కువ తక్కువ దేహాలు కలవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపించారు. వాళ్ళంతా క్రూరమైన ఆయుధాలు ధరించి క్రూర ప్రవృత్తితోనే ఉన్నారు. సేనానివేశాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందువల్ల నేరాల నియంత్రణ కూడా బాగానే ఉంది. గృహ నిర్మాణంలో అనేక రకాల వాస్తు ప్రయోగాలు కనిపిస్తున్నాయి. అనేక అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి. అలంకార ప్రీతి బాగా కనిపిస్తోంది. హనుమంతుడు చాలా పేటలు తిరిగి ధనికుల ఇళ్ళు, అధికారుల ఇళ్ళు, సామాన్య ప్రజల ఇళ్ళు ఎక్కడా వదిలిపెట్టకుండా ప్రతి ఇల్లు వెతికాడు. అక్కడ కనిపించే స్త్రీలందరూ భోగాసక్తితో వికృతంగానే ఉన్నారు. ఈమె సీతయేమో అని అనుమానించదగిన వ్యక్తి ఒక్కటి కూడా కనిపించలేదు. రాజభవనం. హనుమంతుడు అలా వెతుక్కుంటూ ఇంచుమించు ఊరు నడిబొడ్డున ఉన్న రాజభవనానికి చేరాడు. రాజభవనం అంటే అదేమీ చిన్న భవనం కాదు, అదో చిన్న ఊరు. దాని చుట్టూతా మళ్ళీ అగర్తా ఉంది, ప్రాకారం ఉంది. చూడగా ఒక పెద్ద కొండ చుట్టూతా ఈ ప్రాకారం కట్టినట్లుగా కనిపిస్తోంది. ఆ కొండ మీదే వందల కొద్దీ రాజభవనాలు ఉన్నాయి. ఆ ప్రాకారం లోపల సైన్యమే 1,00,000 దాకా కనిపిస్తోంది. దానిలో చతురంగ బలాలు ఉన్నాయి. దాన్ని బట్టి ప్రధాన అధికారుల గృహాలన్నీ ఇక్కడే ఉన్నాయని, ఇదే ప్రధాన రాజనగరం అని హనుమంతుడికి అర్థమైంది. తాను ఎంత చిన్న రూపంతో ఉన్నా ఇంతమంది శక్తి సంపన్నులైన రాక్షసులు కాపలా కాస్తున్న ప్రదేశంలోకి అడుగుపెట్టడం చాలా ప్రమాదంతో కూడిన పనే. అయినా హనుమంతుడు ఏమీ జంకకుండా నీడలోంచి నీడలోకి, ఇంటి మీదించి ఇంటి మీదికి గంతులు వేస్తూ ఆ రాజనగరం అంతా కలియ తిరిగేశాడు. సుమారుగా అర్ధరాత్రి అవుతూ ఉండటం వల్ల ఏ ఇంట్లో చూసినా పరిస్థితి అంతా శృంగారమయంగా ఉంది. ఏ ఇంటిని చూసినా దీని వైభవం నభూతో నా భవిష్యతి అనిపిస్తోంది. అక్కడ ఉండే కాపలా వాళ్ళని బట్టి, ఇతర సంకేతాలను బట్టి అవి ఎవరి ఇల్లో హనుమంతుడికి తెలుస్తోంది. అవన్నీ సుప్రసిద్ధమైన పేర్లే. ఆ సుప్రసిద్ధ పురుషుల్లో కొంతమంది ఇష్టాగోష్ఠిగా కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పేర్లతో పిలుచుకుంటూ ఉండటం వల్ల కొందరు సేనాపతులను, మంత్రులను హనుమంతుడు గుర్తించగలిగాడు కూడా. ఓహో, ప్రహస్తుడా వీడు, విద్యున్మాలి వీడా, వీళ్ళే ఇంత భయంకరంగా ఉన్నారు, వీళ్ళ నాయకుడు ఇంకెంత భయంకరంగా ఉంటాడో అనుకోసాగాడు హనుమంతుడు. ఆ వరుసలోనే హనుమంతుడు ఇంద్రజిత్తు ఇంటికి, కుంభకర్ణుడి ఇంటికి కూడా వెళ్ళి కిటికీలోంచి దూరి ప్రతి అంగుళం పరిశీలించొచ్చాడు. ప్రతి ఇంట్లోనూ మగవాళ్ళంతా క్రూరాకారులుగా కనిపిస్తున్నా ఆడవాళ్ళు మాత్రం మెరుపు తీగల్లాగా మెరిసిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళలో చాలామంది మొహాలలో రాక్షస జాతి పోలికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొద్దిమంది మానవజాతి స్త్రీలు కూడా కనిపిస్తూనే ఉన్నా రాముడు చెప్పిన సీత గుర్తులు ఎక్కడా కనిపించడం లేదు. రాముడు చూపించిన సీతాదేవి ఆభరణాల మీద ఏ రకమైన శిల్పం ఉందో ఆ రకమైన శిల్పం గల ఆభరణాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. హనుమంతుడికి విసిగి వస్తున్నా నిగ్రహించుకుంటూ తిరుగుతున్నాడు. ధైర్యంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి అంగుళము పరిశీలిస్తున్నాడు. ఏ ఇంటికి ఆ ఇల్లు ఇదే ప్రధాన రాజభవనమేమో అనిపిస్తోంది. అలా తిరుగుతూ ఉండగా ఒక చోట బాగా ఎత్తుగా ఉన్న పెద్ద భవనం ఒకటి కనిపించింది.
అంతఃపురం. ఎందుకో ఆ భవనం కాంతే కొంత క్రూరంగా కనిపించింది. దానికి తోడు ఎక్కడా లేనిది ఇక్కడ వికృతాకారాలు గల రాక్షస స్త్రీ సైనికులు కూడా కనిపిస్తున్నారు. హనుమంతుడు బుడుంగున దాంట్లోకి దూకబోయి మళ్ళీ ఏదో అనుమానం వచ్చి ఆగాడు. అది అసలు భవనమేనా కాదా అని ఆయనకి అనుమానం వచ్చింది. భవనంలాగానే ఉంది. కానీ హనుమంతుడు అనుమానంగా చుట్టూతా తిరిగి పరిశీలించి చూడగా ఆ భవనానికి కింద కొన్ని వేల భూతగణాలు సూక్ష్మ రూపాలలో ఉండి దాన్ని మోస్తున్నాయి అని అర్థమైంది. అప్పుడు హనుమంతుడు మరొకసారి పరిశీలించి చూడగా అది భవనాకారంలో ఉన్న విమానం అని అర్థమైంది. రావణాసురుడు గర్వంగా చెప్పుకునే పుష్పక విమానం ఇదేనన్నమాట. ఎందుకైనా మంచిదని అడుగున భూతగణాలను పెట్టి పైన విమానాన్ని పెట్టి దాన్నే మహాభవనంగా రూపుదిద్దేసి దాంట్లోనే కాపురం ఉంటున్నాడన్నమాట రావణాసురుడు. రావణాసురుడి నిత్య యుద్ధ సన్నద్ధతకి, తెలివికి, సామర్థ్యానికి హనుమంతుడు మరొకసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది స్వయంగానే విమానం. తన స్వంత అన్న కుబేరుణ్ణి తన్ని లాక్కొచ్చుకున్న దేవతా విమానం. సహజంగానే అది తన యజమాని సంకల్పాలను అనుసరించి ఆకాశ సంచారం చేయగల దివ్యశక్తి గలది. దాని అడుగున భూతగణాలు నిలబెట్టాడు. ఇక ఆ రావణాసురుడు మనస్సులో అనుకుంటే చాలు, మీటలు కూడా నొక్కక్కర్లేదు. ఆ విమానం ఎటు కావాలంటే అటు పోతుంది. ఇలాంటి ఏర్పాటు చేసుకొని మళ్ళీ దాంట్లో రాక్షసీ సేనలను కాపలా పెట్టుకొని లోపల తను మాత్రం సుఖభోగాలలో తేలిపోతున్నాడు ఆ రావణుడు. ఆంజనేయుడు ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మరింత జాగ్రత్తగా అగర్తాన్ని, ప్రాకారాన్ని, సేనా వలయాన్ని దాటి అసలు భవనంలోకి అడుగుపెట్టాడు. ఆ వైభవం చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అష్టదిక్పాలకుల భవనాలలో కూడా ఇటువంటి వైభవం లేదనిపించింది. అక్కడి ప్రతి గదిలోనూ ఏవేవో వింత దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల అందమైన ఆడవారు నిద్రాస్థితిలో కనిపిస్తున్నారు. హనుమంతుడు ప్రతి ఒక్క వ్యక్తిని గమనించుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆ గదుల్లో కొన్ని మద్యశాలలు కనిపించాయి, కొన్ని నాట్యశాలలు, కొన్ని పాకశాలలు, కొన్ని భోజనశాలలు కనిపించాయి. ప్రతి చోట సంపద తాండవమాడుతోంది. అలా వెళ్ళగా మరింత విశాలమైన పెద్ద గది ఒకటి కనిపించింది. దాంట్లోకి అడుగుపెట్టిన హనుమంతుడు ముందు ఒకసారి భవనంలో వెనక్కి గంతేసి మళ్ళీ సర్దుకొని ముందుకు అడుగేశాడు. ఆ గదిలో పెద్ద పందిరి మంచం మీద మినుముల రాశిలాగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆదమర్చి నిద్రపోతున్నాడు. నిద్రలో ఉన్నప్పుడు అతని శరీర పటిమను చూస్తేనే హనుమంతుడంతటి వాడికే ఒళ్ళు జలధరించి భయం వేసినంత పనైంది. అది ఆ వ్యక్తి యొక్క సారం. అతనే రావణాసురుడని హనుమంతుడు వెంటనే పోల్చుకోగలిగాడు. ఆ గదిలో ఇంచుమించు 100 సంఖ్యలో మెరుపు తీగల్లాంటి ఆడపిల్లలు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళు పడుకున్న భంగిమలు చూస్తే వాళ్ళంతా పీకల దాకా తాగి ఆటలతో పాటలతో రాక్షస చక్రవర్తిని సంతోషపెట్టి ఇక సుహ తప్పి నిద్రపోతున్నట్లుగా ఉంది. వాళ్ళలో కొందరు దేవజాతి వారు, కొందరు గంధర్వ జాతి వారు, కొందరు మానవ జాతి వారు, కొందరు రాక్షస జాతి వారు కూడా కనిపిస్తున్నారు. ఆ స్థితిలో వాళ్ళందరినీ పరిశీలించి చూడటం హనుమంతుడికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా తన కర్తవ్యం కనుక ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. మండోదరి. అలా చూడటంలో రావణాసురుడి మంచానికి ఆనుకొని కొంచెం చిన్నది, ఎత్తు తక్కువది అయిన మంచం ఒకటి కనిపించింది. దాని మీద మూర్తి భవించిన సత్వగుణంలాగా నిద్రపోతున్న మధ్య వయస్కురాలు ఒక ఆవిడ కనిపించింది. ఆ ముఖ లక్షణాలు, ఆ సాత్వికత చూసేసరికి హనుమంతుడికి ఈవిడే సీత అనిపించి ఆనందం పొంగిపోయి తెగ గంతులేసి తన తోకను తానే ముద్దు పెట్టుకుని అటు ఇటు పరుగులు పెట్టాడు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆయనకి మరో కొత్త ఆలోచన వచ్చింది. ఇంత సాత్వికంగా ఉన్న ఈ వ్యక్తి సీతాదేవి అయితే ఈ స్థితిలో ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతుందా అని. ఈ ఆలోచన వచ్చేసరికి హనుమంతుడు ఆవిడని మరోసారి పరిశీలించి చూసి ఈవిడ సీత కాదని, మహాపతివ్రతగా సుప్రసిద్ధురాలైన రావణ పట్టమహిషి మండోదరీదేవి ఈవిడేనని గుర్తించారు. ఆవిడలో గల ఉత్తమ సాముద్రిక లక్షణాలను గమనించి మనసులోనే ఆమెకి నమస్కరించుకున్నాడు. రావణాసురుణ్ణి కూడా పరిశీలించి హనుమంతుడు ఇలా అనుకున్నాడు. వీడింతవరకు ఎన్ని పాపాలు చేసినా వీడి పుణ్యరాశి తగ్గలేదు. ఎందుకంటే ఇంతవరకు వీడు పరభార్యలను అపహరించలేదు. ఇవాళ ఆ పని చేశాడు. ఆ చెయ్యటంలో జగద్వంజుడైన శ్రీరామ ప్రభువు ధర్మపత్నిని మహాసాధ్వి సీతాదేవిని చెరబట్టాడు. ఈ పని జరిగి ఉండకపోతే వీడిలో కనిపిస్తున్న ఈ దివ్య తేజస్సును ఎదుర్కోగల వీరుడు ముల్లోకాల్లోనే లేనే లేడు. హనుమంతుడు మిగిలిన ఆలోచనలు కట్టిపెట్టి మళ్ళీ మరోసారి ఆ అంతఃపురమంతా కలియ తిరిగాడు. ఆ విధంగా చెప్పటానికి వీలు లేని భంగిమలలో ఉన్న స్త్రీలను చాటుగా మళ్ళీ చూడవలసి వస్తోందని బాధపడి తన హృదయంలో ఏదైనా చెడు చలనం కలుగుతోందా అని పరిశీలించుకొని అలాంటిదేమీ లేదని తనకు తానే ఖాయం చేసుకున్నాడు. తను వెతుకుతున్నది స్త్రీ కోసం కనుక స్త్రీలలో తిరగక తప్పటం లేదని కొంచెం కించపడ్డాడు.
ఇలా రావణ అంతఃపురం కూడా వెతకడం పూర్తయి సీతాదేవి కనిపించపోయేసరికి హనుమంతుడు దిగులుతో నీరు కారిపోయాడు. ఇప్పుడు కనుక తను మళ్ళీ సముద్రం దాటి తోటి వానర వీరుల దగ్గరికి వెళితే వారికి ఏమి సమాధానం చెప్పాలని బాధపడ్డాడు. సుగ్రీవుడు పెట్టిన గడువు ఎలాగో దాటిపోయింది కనుక తన వల్ల తన గుంపు వారందరికీ చావు తప్పదని విలవిల్లాడిపోయాడు. తను ఇక్కడే ఏదో ఒక మూల ప్రాయోపవేశం చేసి మరణిస్తే మంచిదనుకున్నాడు. ఇలా కొంతసేపు మనస్సు పరిపరి విధాలు పోయిన తర్వాత హనుమంతుడు తనను తానే సంభాళించుకొని, ఇవేమి ఆలోచనలు, జీవి బ్రతికున్నంత వరకు ఉత్సాహంగానే ఉండాలి, ఉత్సాహంతో ఉండి తన కర్తవ్యం తను చెయ్యాలి, ఫలితం సంగతి ఆలోచించరాదు, ఇదే ఉత్తమ ధర్మం అని తనను తానే ఉత్సాహపరుచుకొని ఇక ఇప్పుడు ఎటుపోవాలా అని ఆలోచించసాగాడు. సీతాదేవి రావణ గృహంలోనే ఉందని సంపాతి చెప్పాడు కనుక మరోసారి రావణ గృహం అంతా వెతుకుదామనిపించింది. హనుమంతుడు ఈ మాట మరికొంచెం ధైర్యం చేసి నేలమాణిగ గల తలుపులు కూడా పడదోసి రావణ అంతపురం అంతా మరోసారి వెతికేశాడు. సీతాదేవి కనిపించలేదు. తర్వాత కథలో ఏమైందో రేపు చూద్దాం. ఆ ఆంజనేయుడి కృపాకటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్.